హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి మీకు ఒక చిన్న రహస్యం చెప్పబోతున్నాను. సో దాన్ని కూడా మనం చాలా సింపుల్గా ఒక 3-4 నిమిషాల్లో చేసుకునే రహస్యం అనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ఇప్పుడు టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే వెంటనే టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేదేంటి అంటే, మేము చాలా ఎక్కువగా అంటే చాలా ఓవర్ వెయిట్ ఉన్నాము, మాకు బెల్లీ ఫ్యాట్ ఉంది, మేము ఫ్యాట్ లాస్ అవ్వాలి, మేము స్లిమ్గా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి. కొంతమంది ఏమో మాకు డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అంతేకాకుండా మాకు మలబద్ధకం ఉంది అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ బెల్లీ ఫ్యాట్ తోటి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి చాలా సఫర్ అయిపోతూ ఉన్నారు. ఇక దీనికైతే ఏజ్తో కూడా సంబంధం లేదు. మరి ఇటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తూ మన బెల్లీ ఫ్యాట్ని చాలా సింపుల్గా మనకి రాత్రిలోనే మనకి సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంత మంచిగా ఎఫెక్టివ్గా పనిచేసే డ్రింక్ని అయితే నేను చూపించబోతున్నాను. లేడీస్కి అయితే డెలివరీ అయిపోయిన తర్వాత చాలామందికి పొట్ట భాగంలో చాలా లావుగా కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అంతేకాకుండా జెంట్స్ కూడా ఇప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఎవరైతే చేయకుండా ఉంటారో వారందరికీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, ఇంకా లేడీస్ అని చెప్పి జెంట్స్ అని చెప్పి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. సో దానికోసం వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, ఇలా రకరకాలవని చేస్తూ ఉంటారు. కానీ అవి కూడా కొంతకాలం చేసి బోర్ కొట్టేసి వదిలేస్తూ ఉంటారు. మీకు అటువంటివి చేసినా చేయకపోయినా ఇది మాత్రం మీరు రెగ్యులర్గా మార్నింగ్ టైం కానీ నైట్ డిన్నర్ తర్వాత కానీ తాగండి, మీకైతే సూపర్ రిజల్ట్ కనిపిస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా అంటే లెంత్ తక్కువగా పెట్టేశాను. చాలా యూస్ఫుల్ వీడియో. సో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్, నేను ఇక్కడ 1 పర్సన్కే నేను దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు దీన్ని డబల్ క్వాంటిటీ చేసుకుంటే 2% అంటే 2 మనుషులకు వస్తుందన్నమాట. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ సోంపు తీసుకున్నాను. ఈ జీలకర్ర సోంపు ఏం చేస్తాయంటే మనకి పొట్టలో ఎక్కువగా పేరుకుపోయిన ఆ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ కొవ్వుని కరిగించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా జీలకర్ర మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా యాక్టివ్గా పనిచేయడానికి, మనం తిన్న ఆహారం అనేది జీర్ణం అవ్వడానికి, చాలామందికి బ్లోటింగ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఏ తిన్నా కూడా గొంతులో అంతే ఉంటుంది, కదలకుండా అట్లా స్ట్రక్ అయిపోయినట్లుగా, చాలా ఇబ్బందికరంగా, ఏ పని చేస్తున్నా విసుగుగా చికాకుగా అనిపిస్తుంది ఆ బ్లోటింగ్ వల్ల. సో ఆ బ్లోటింగ్ని కూడా కంట్రోల్ చేయడానికి జీలకర్ర సోంపు రెండు చాలా చాలా మంచిగా యూజ్ అవుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఫ్యాట్ని కూడా కరిగిస్తాయి అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకున్నది సోంపు. సో సొంటి అంటే మీ అందరికీ తెలుసు, బయట మనకి పచారీ షాపుల్లో అమ్ముతారు. చిన్నపిల్లలకి కూడా సొంటి అరగతీసి పెడుతూ ఉంటారు నాలుక మీద వాతం చేసినప్పుడు, ఇంకా వాళ్ళకి అజీర్తి సమస్య ఉన్నప్పుడు అలా సొంటి అనేది చేస్తూ ఉంటారు కదా. సో ఆ సొంటి మనకి ఈజీగా దొరుకుతుంది. సొంటి బయట పచారీ షాపుల్లో మీకు ఎక్కడ అడిగినా కూడా సొంటి ఆన్లైన్లో కూడా ఉంటుంది, కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఈ సొంటి ముక్క ఒక 2 ఇంచెస్ అనేది చక్కగా దంచుకొని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 2 తమలపాకులను తీసుకున్నాను. ఈ తమలపాకులకు ఉన్న కాడని తుంచి పడేసేయండి. తమలపాకు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్కి అయితే మనకి గర్భసంచికి కూడా మంచి బలాన్ని ఇవ్వడానికి, గర్భసంచి మంచిగా వర్క్ చేయడానికి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి, థైరాయిడ్ లెవెల్స్ని తగ్గించడానికి, మనకి రక్తాన్ని శుద్ధి చేయడానికి, మనకి అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి, కఫం ఏదన్నా పేరుకున్నా కానీ దాన్ని కూడా క్లియర్ చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫ్యాట్ లాస్ని అంటే మనకి కొవ్వుని కరిగించడానికి తమలపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి, హైలో కాదు. మీకు 1 గ్లాస్ వాటర్ నేను ఇక్కడ యాడ్ చేశాను కదా. సో ఈ 1 గ్లాస్ వాటర్ ఏంటంటే హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇప్పుడు ఈ సోంపులో, జీలకర్రలో, తమలపాకులో, సొంటిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా నీట్గా వాటర్లోకి దిగిపోతాయి. దీన్ని మీరు ఎర్లీ మార్నింగ్ అయితే ఎంప్టీ స్టమక్తో తీసుకోండి. 1 గ్లాస్ ప్లెయిన్ వాటర్ తాగిన తర్వాత అరగంట తర్వాత తీసుకోండి. ఒకవేళ నైట్ అనుకోండి, మీరు డిన్నర్ టైంలో తీసుకోండి. దీన్ని టీనేజర్స్ కూడా తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. పీసీఓఎస్, థైరాయిడ్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తీసుకోవచ్చు. దీనివల్ల నో టెన్షన్ అనమాట, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి దీనివల్ల ఉన్నాయి. మీ అందరికీ ఇందాక నేను చెప్పాను కదా,
సో మనకి థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి, గర్భసంచి హెల్తీగా పనిచేయడానికి, మనకి పొట్ట దగ్గర కండరాలు గట్టిపడడానికి, మనకి బ్లోటింగ్ ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికి, థైరాయిడ్ లెవెల్స్ని మంచిగా మెయింటైన్ చేయడానికి, వీటన్నింటికి కూడా ఈ కషాయం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఇది డైరెక్ట్గా ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ రావాలి అనుకుంటే కనుక వేడి దాంట్లో కాదు, కొంచెం లిటిల్ వామ్ వాటర్, అంటే ఇది మనకి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అలా గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేస్తే మనకి ఇందులో లెమన్ని స్క్వీజ్ చేసుకోవడానికి ఈ వాటర్ యూజ్ అవుతుందన్నమాట. మనం వేడి దాంట్లో లెమన్ని స్క్వీజ్ చేసామనుకోండి, మనకి లెమన్లో వైటమిన్ సి చాలా మంచిగా ఉంటుంది కదా, ఆ వైటమిన్ సి అనేది చచ్చిపోతుందన్నమాట. దానివల్ల మనకి యూజ్ ఉండదు. కనుక గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే మనం లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. తేనె కూడా అంతే, మంచిగా హాట్గా పొగలొచ్చే నీళ్ళల్లో మాత్రం తేనెను ఎప్పుడూ మిక్స్ చేయకూడదు. అప్పుడు మనకి తేనెలో కావాల్సిన మన బాడీకి అందాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా వేడి నీళ్ళలో వేయడం వల్ల చచ్చిపోతాయన్నమాట. నిమ్మరసం తేనె కలుపుకోవాలి అనుకుంటే కలుపుకోవచ్చు. ఇది చక్కగా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే. దీన్ని మంచిగా మీరు డైలీ 2 టైమ్స్ అయినా తీసుకోవచ్చు, మార్నింగ్ అండ్ నైట్. లేదంటే మార్నింగ్ ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది, లేదంటే నైట్ టైం ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది. సో ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని కంటిన్యూస్గా మీరు తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా, మనకి ఎటువంటి డైట్ ఎక్సర్సైజ్ లేకుండా ఈజీగా తగ్గిపోతుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా